విద్యాశాఖ కమిషన్ ఆదేశాల మేరకు 10వ తరగతి విద్యార్థులకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విజయవంతంగా అమలు చేస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని 5 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్ పక్కాగా నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఉదయ్ న్యూస్ తో మాట్లాడుతూ మార్చి 16 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో గౌరవ విద్యాశాఖ కమిషన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే 100 రోజుల యాక్షన్ ప్లాన్ చేస్తున్నామని, రాజుపాలెం కస్తూరిబా విద్యాలయం అలాగే రాజుపాలెం తాటిచెర్ల మూటు మురళి మరియు అలీనగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోనూ కొమరోలులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను యాక్షన్ ప్లాన్ పక్కాగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. కొమరోలు మండలంలో విద్యాపరమైనటువంటి పరంగా చూస్తే దాదాపుగా గవర్నమెంట్ పాఠశాలలో వస్తే ఒక 5 గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయి. 222 మంది విద్యార్థులు ఈ గవర్నమెంట్ పాఠశాలలో 10th క్లాస్ పిల్లల వరకు చదువుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలు అన్నీ కలుపుకుంటే 412 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక గవర్నమెంట్ పాఠశాల మాత్రమే 202 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఇటీవల ప్రభుత్వము గౌరవ కమిషనర్ గారు 100 డేస్ యాక్షన్ ప్లాన్ అని, అదే ప్రైమరీ పాఠశాలలో అయితే 70 డేస్ యాక్షన్ ప్లాన్ అని నిర్ణయించున్నారు. అయితే ప్రైమరీ సెక్షన్కి వచ్చేసి GFLM పేరు మీద 75 డేస్ యాక్షన్ ప్లాన్లో ఉదయం సెక్షన్ మాత్రమే చదువు చెప్పడం ప్రైమరీ వారికి, మధ్యాహ్నం 1 గంట నుంచి భోంచేసిన తర్వాత స్టడీ అవర్స్ పిల్లలకి ఎవరైతే లో పర్ఫార్మెన్స్ విద్యార్థులు ఉంటారో వాళ్ళని మంచి నాణ్యమైనటువంటి బోధన ద్వారా వెనుకబడినటువంటి విద్యార్థులు చదవను రాయను గుర్తించడానికి ప్రభుత్వం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటా ఉంది. చాలా చక్కగా జరుగుతూ ఉంది. అందులో భాగంగా 10th క్లాస్కి వచ్చేసరికి ఈ నెల 6వ తారీఖు నుంచి 100 డేస్ యాక్షన్ ప్లాన్ భాగంలో ఉదయం 8 గంటల నుంచి స్టడీ అవర్లు జరుగుతూ ఉన్నాయి, సాయంత్రం 5 గంటల వరకు. ఎక్కడైతే పిల్లలు మార్కులు తక్కువగా వస్తున్నాయో వారిపైన పూర్తి ఫోకస్ పెట్టేసి ఈ FA1 FA2 రేపు జరగబోయే జనవరి 5వ తారీఖు నుంచి FA3 జరగబోతున్నాయి. SA1 జరిగింది, ఆల్రెడీ అసెస్మెంట్స్ జరిగినాయి. ఇంట్లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నల జవాబులు పిల్లలు బాగా స్టడీ ఓవర్లో నేర్చుకోవటం, అదనంగా మంచి నిష్ణాతులైనటువంటి వాళ్ళ ద్వారా కొంత ఆ సబ్జెక్ట్ వైజ్గా ఆ ఫిలప్ ది బ్యాంక్స్ అయితేనేమి, ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అయితేనేమి ఈ స్టడీ అవర్లో రోజు 4 ప్రశ్నలు నేర్చుకోవటం. అలాగే ఇంటి దగ్గర కూడా మేము గత 3 పేరెంట్స్ మీటింగ్ జరిగినాయి ఇప్పటి వరకు. పేరెంట్స్ మీటింగ్లో కూడా మెగా పేరెంట్స్ మీటింగ్లో కూడా తల్లిదండ్రులకు తెలపడం జరిగింది. ప్రతి పిల్లవాడు తెల్లారుజామున 4 నుంచి 5, 6 వరకు 6 గంటల వరకు బాగా చదవాలి. 2 గంటలు తెల్లవారుజామున లేచి చదవాలి. సాయంత్రం కూడా 6 నుంచి 7, 8, 9 గంటల వరకు చదవాలని కూడా మనం తెలిపినాం. రాని పిల్లల్ని ఫోన్ల ద్వారా ప్రతి టీచరు చర్యలు తీసుకుంటా ఉన్నారు. 3, 4, 5 రోజులు బడికి రాకపోతే ఆ టీచర్ హెడ్ మాస్టర్ ఇంటికి పోయి ఖచ్చితంగా పిల్లవాడు గైడెన్స్ ఇవ్వాలి, మొబిలైజ్ చేయాలి, పేరెంట్స్ కూడా తెలపాలి అని కూడా తెలిపినాం. ఆ భాగంగా జరుగుతూ ఉంది. ఈ 202 మందిలో ఒక 159 మంది విద్యార్థులు AB గ్రేడ్లో ఉన్నారు. ఒక 60 మంది విద్యార్థులు D గ్రేడ్లో CD గ్రేడ్లో ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఈ CD గ్రేడ్ పిల్లల్ని పైన ఎక్కువగా ఫోకస్ పెట్టి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావటానికి మేము చర్యలు తీసుకున్నాం. నెక్స్ట్ కెరీర్ గైడెన్స్ కూడా పిల్లలకి ఇస్తున్నాం. కెరీర్ గైడెన్స్ అంటే ఏంటి అంటే ఈ 10th తదనంతరము ఏ కోర్సు తీసుకుంటే వారికి దైనందిన జీవితంలో ఉపయోగపడుతుంది, వారు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని కూడా ఈ కెరీర్ గైడెన్స్ కూడా ఇస్తున్నాం. ఉదాహరణకి మ్యాథమెటిక్స్లో ఆ ఫండమెంటల్ నీకు రాస్తేనే నీకు ఆన్సర్ వస్తుంది, కాబట్టి నువ్వు ఆ కాన్సన్ట్రేషన్ ప్రకారం చదవాలి
ఏ ప్రశ్న కూడా క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి ప్రశ్నను వదిలిపెట్టడానికి వీల్లేదు. అన్ని ప్రశ్నలు రాయండి అని పిల్లలకు మేము చెప్పాం. గతంలో మాదిరిగా ఏదో ఒక టావ్ ఇచ్చేసి ఆ తదనంతరం మళ్ళీ అడిషనల్ పేపర్లు తీసుకోవడము కాకుండా బుక్లెట్ 24 పేజీలు బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్లో మీకు సంపూర్తిగా మంచిగా రాసుకోవటానికి చాలా అనువుగా నాణ్యమైనటువంటి పేపరు ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉంది. ఏ ప్రశ్నను వదిలిపెట్టకుండా రాయాలి, టెన్షన్కు ఫీల్ కాకూడదని కూడా మేము అన్ని విషయాలలో అన్ని కోణాలలో తెలిపి ఉన్నాం. కాబట్టి మా మండలంలో ఈ ప్రభుత్వ పాఠశాలకు 5 పాఠశాలలు ఉన్నాయి. ఈ 5 202 మంది విద్యార్థులు ఉన్నారు. అందరూ కూడా మంచిగా పాస్ అయ్యి మంచి దేశానికి కావాల్సినటువంటి పౌరులుగా తయారవుతారని కూడా తెలియపరుచుకుంటూ